నర్సరావుపేట పార్లమెంటుకు అనిల్ కుమార్ పేరు ఖరారు చేయడం హర్షణీయమన్నారు మంత్రి అంబటి రాంబాబు. సీఎం జగన్ నిర్ణయంతో బీసీలు నియోజకవర్గాల్లో సంబరాలు చేసుకుంటున్నారు అన్నారు. అనిల్ కుమార్ ను అధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. శ్రీకృష్ణదేవరాయలు సీటు ఇవ్వలేదని బయటకు వెళ్లారన్న ప్రచారం అవాస్తవమన్నారు. కృష్ణదేవరాయలను గుంటూరు వెళ్లాలని సీఎం జగన్ ఆదేశించారని, ఓడిపోతే రాజ్యసభ ఇస్తామని కూడా హామీ ఇచ్చినట్టు తెలిపారు. అయినా శ్రీకృష్ణదేవరాయలు పార్టీని వీడటం సరైన విధానం కాదని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. శ్రీకృష్ణదేవరాయలు గారు ఆయనకి ఏదో టికెట్ ఇవ్వనన్నారని వెళ్ళిపోయారనేటువంటి మాట ప్రచారం జరుగుతూ ఉంది. ఇది సరైనటువంటి ప్రచారం కాదని మనం చెప్తాం. శ్రీకృష్ణదేవరాయలు గారు మనకు పార్లమెంట్ సభ్యులుగా మనం అందరం గెలిపించుకున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకృష్ణదేవరాయలు గారితో చాలా వివరంగా మాట్లాడారు. ఎందుకంటే ఇది బీసీకి ఇవ్వాలని నేను భావిస్తున్నాను, మీరు గుంటూరు పార్లమెంటుకు వెళ్ళండి అని ఆయనకు సలహా ఇచ్చారు. మీరు గుంటూరు పార్లమెంటుకు వెళితే గెలుస్తారని కూడా చెప్పారు. గుంటూరు పార్లమెంటు చాలా కష్టమని, నేను అక్కడ గెలవలేనని ఆయనకు వివరించాడు. మీరు అధైర్యపడవలసిన అవసరం లేదు, డెఫినెట్గా గుంటూరు పార్లమెంట్ కూడా గెలుస్తాము, మీరు ఎంపీ అవుతారు అని పదే పదే ఆయన కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేశారు. చేస్తే ఆయన మొండికేస్తే ఒక మాట చెప్పాడు చివరిలో, ఒకవేళ నువ్వు అనుకున్నట్టు జరిగితే నీకు రాజ్యసభ ఇస్తాను, నువ్వు కంటెస్ట్ చేయి, పార్టీ కోసం నువ్వు కంటెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. గుంటూరు ఇదే కొద్దిగా అవతల బాగా సామాజిక వర్గం వాడు పోటీ చేస్తారు కాబట్టి మీరు అక్కడ సూటబుల్, లాస్ట్ టైం నువ్వు అక్కడ పోటీ చేస్తానంటే నేను ఇక్కడ పంపించాను, ఈసారి నా మాట విను అని పార్టీ అధ్యక్షులు ఆయన రిక్వెస్ట్ చేశారు. కన్విన్స్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో ఆయన పార్టీని వదిలి వెళ్ళిపోవడం చాలా దురదృష్టకరమని నేను మనవి చేస్తాను. ఇది సరైనటువంటి విధానం కాదు రాజకీయాల్లో అని మనం చేస్తున్నాం. రాజకీయాల్లో మన ముఖ్యమంత్రి కానీ పార్టీ అధ్యక్షులు కానీ ఏం చెప్తే అది చేసేవారే